బేల మండల కేంద్రంలో పీహెచ్సీ పక్కన గల ఐటీడీఏకు చెందిన జీసీసీ స్థలాన్ని కొందరు అక్రమార్కులు కబ్జా చేస్తున్నారని గొన్వానా గణతంత్ర పార్టీ అధ్యక్షులు తుమ్రం చందర్ పావ్ ఇటీవల గ్రీవెన్స్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆ భూమిని రక్షించాలని కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి బేల మండల తహసీల్దార్కు ఈ జీసీసీ స్థలాన్ని పరిశీలించి పూర్తి వివరాలు తెలియచేయాలని ఆదేశించారు. దీంతో మండల తహసీల్దార్ సవాయి సింగ్ ఐటీడీఏ జీసీసీ అధికారులతో కలిసి ఆక్రమణకు గురైన స్థలాన్ని పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సర్వే నెంబర్ 21లో ఐటీడీఏ జీసీసీకి చెందిన 10 గుంటల స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. ఈ స్థలంలో నిర్మాణం చేపడుతున్న వాటిని వెంటనే తొలగించాలని సదరు వ్యక్తికి తెలియజేయడం జరిగిందన్నారు. ఇక ముందు ఎవరైనా జీసీసీ స్థలాన్ని ఆక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జీసీసీ స్థలంలో వెంటనే ఒక బోర్డుని ఏర్పాటు చేయాలని జీసీసీ అధికారులకు సూచించారు. ఇక్కడ బేలా మండలంలోని బేలా గ్రామ పంచాయతీ పరిధిలోని ఐటీడీఏ ల్యాండ్ కబ్జా గురి అవుతుందని మేడం దగ్గర ఐటీడీఓ మేడం పిఓ మేడం దగ్గర దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ దరఖాస్తుని తీసుకొని దాని ప్రకారం మేము వచ్చి ఎంక్వైరీ చేస్తే కొందరు తెలిసి తెలియని వ్యక్తులు కొంచెం కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడం జరిగింది. అది కూడా వాళ్ళని పిలిపించి మరి వాళ్ళకి చేయొద్దు బాబు ఇట్లా తప్పు ఇది అని చెప్పి బోర్డుని తీసేయడం జరిగింది. దాంతోపాటు ఐటీడీఏకి సంబంధించిన మేనేజర్ వాళ్ళు కూడా వచ్చారు, జీసీ మేనేజర్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు మేము అందరం కలిసి కూడా వాళ్ళకి చెప్పి ఇది గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్, ఐటీడీఏకి సంబంధించిన ల్యాండ్, మీరు ఎవరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పడం జరిగింది. నుంచి ఉత్తూరు నుంచి వచ్చిన మాకు స్పెషల్ పిఓ ఐటీడీఏ గారు, మా జీసీసీ చైర్మన్ కోట్నార్ తిరుపతి గారు మేము ఆదేశాల ప్రకారం మేము బేలా మండల్ పరిధిలోని మా డిఆర్డీకు సంబంధించిన స్థలం గురించి మేము ఇక్కడ వచ్చి మేము ఇక్కడ ఎంక్వైరీ చేస్తే కొందరు తెలియని వ్యక్తులు ఇక్కడ మా స్థలానికి ఆక్యుపై చేసుకున్నారు. దాన్ని కూడా పిలిపించి మేము మాట్లాడి ఈ ఉన్న ఆక్యుపై గోడ కట్టిందో దానికి అతి త్వరలో తీపియాలని మేము ఆదేశం జరిగింది. ఈ మధ్యలో లోపల మేము ఈ రేపు ఎల్లుండి ఇది మా ఉన్న భూమిని మేము మా ఆధీనంలో తీసుకొని ఇక్కడ బోర్డు కూడా పెట్టడం జరుగుతుంది.